జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోని 26వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. అశ్వత్థః అశ్వత్థః సర్వ సర్వ వృక్షాణాం వృక్షాణాం దేవర్షీణాం చ నారదః నారదః గంధర్వాణాం గంధర్వాణాం చిత్రరథః చిత్రరథః సిద్ధానాం సిద్ధానాం కపిలో కపిలో మునిః మునిః. ఇప్పుడు మళ్ళీ అశ్వత్థః అశ్వత్థః సర్వ సర్వ వృక్షాణాం వృక్షాణాం దేవర్షీణాం చ నారదః నారదః గంధర్వాణాం గంధర్వాణాం చిత్రరథః చిత్రరథః సిద్ధానాం సిద్ధానాం కపిలో కపిలో మునిః మునిః. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. అశ్వత్థః సర్వవృక్షాణాం అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః సిద్ధానాం కపిలో మునిః. ఇప్పుడు మళ్ళీ అశ్వత్థః సర్వవృక్షాణాం అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః సిద్ధానాం కపిలో మునిః. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. జై శ్రీరామ్. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ కృష్ణ